శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక సినిమా ఇండస్ట్రీలో నాకు తెలుసు, ఒక సినిమా ఇండస్ట్రీ ఒక కుటుంబంలో ఒక కోడలు వచ్చింది క్రైస్తవుడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్తే బాగుండదులేండి, కానీ ఆ కోడలు వచ్చింది, పిల్లలు ఇదే. తర్వాత కొన్నాళ్ళకి తండ్రిని, మామగారిని, అత్తని మొత్తాన్ని అందరిని మార్చేస్తుంది. ఇట్లా ఎన్ని కుటుంబాల్లోనమ్మా. సో ఇది కారణం ఏంటంటే, మనము క్రైస్తవం మనతో పాటు సమానం అంటాం, ముస్లిం మనతో సమానం. కానీ ఏ క్రైస్తవుడు కూడా ముస్లిం కానీ హిందూ మతం కానీ సమానం అని అనడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ మతం ఏంటో తెలుసు, ఇతరుల మతం ఏంటో తెలుసు. నేను ముందు చెప్పిన నిర్వచనం ఉంది, ఆ నిర్వచనంలో మీకు రెండో భాగం చెప్పలే. ఏంటంటే ప్రతి నిర్వచనానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువును మనం నిర్వచించినప్పుడు ఆ వస్తువు లక్షణాలు చెప్పాలి, ఆ కాని లక్షణాలు ఏంటి కూడా చెప్పాలి, అప్పుడే దాని నిర్వచనం అంటారు. అయితే నేను మీకు ఆ వస్తువు హిందూ అనేవాడి లక్షణం చెప్పాను మీకు. కాని లక్షణం ఏంటంటే ఏది మనము నాస్తికుడు ఎవడైతే ఉన్నారో, నాస్తికుడు అంటే దేవుడు నమ్మనవాడు కాదమ్మా, అది యాక్చువల్ తప్పు. వాళ్ళని నిరీశ్వరులు అంటారు. దేవుడు నమ్మనవాడు నిరీశ్వరుడు అంటాడు. అంటే దేవుడు అనేవాళ్ళు, ఈశ్వరుడు అనేవాడు లేడు అనేది. నాస్తికుడు అంటే వేదాలను నమ్మని వాడిని. నిరీశ్వరులు, నాస్తికులు. తర్వాత నేను చెప్పిన ఇవి ఉన్నాయి కదా, పునర్జన్మ, కర్మ సిద్ధాంతము, విశ్వక్రమము, వీటిలో నమ్మకం లేని వాళ్ళు ఆయా మతాలు ఉన్నాయి కదా, ఆ మతాలు అవి ఇందులోకి రావు, ఏదో సిద్ధాంతాలు మతాలు ఉన్నాయో. సో కాబట్టి అది మన పరిమితి, బౌండరీ. ఇప్పుడు భారతదేశానికి మన సరిహద్దు ఉంది కదా, అట్లాగే ప్రతి దానికి కూడా సరిహద్దు ఉంటుంది. హిందూ అనేవాడు ఎవడు అని అంటే ఈ పరిమితి లోపల ఉన్నవాడే హిందువు. ఇప్పుడు ఇస్లాము, క్రైస్తవము పునర్జన్మ నమ్మదు. వాళ్ళు చెప్పేది ఒకే జన్మ అంటాడు. మనమేమో జన్మ ఇది జీవన మరణ చక్రం అని అంటాము. తర్వాత వాడు పురుషార్థాలు నమ్మరు, ఋతుక్రమం ఇది విశ్వక్రమాన్ని నమ్మరు. సో అది మనం ఎవరినైనా పూజించవచ్చు, భగవంతుడి యొక్క రకరకాల ఆస్పెక్ట్స్ మనం పూజించవచ్చు, ప్రతిమల్ని, మూర్తి పూజ, విగ్రహారాధన నమ్మరు. సో ఇది ఒక పరిమితి. సో ఈ పరిమితి లోపల ఉన్నవాడు. సో కాబట్టి ఈ విషయాలు ఏమి తెలియని హిందువు అన్ని మతాలు సమానమే అని నమ్ముతారు. తద్వారా మనకి ఇవన్నీ ఈ సమస్యలు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దీని మూల కారణం గంగా ఈరోజు మురికి కావడం కారణం గంగోత్రి మురికి అయిందమ్మా. అట్లాగే హిందూ సమాజంలో సమస్యలు ఈనాడు ముఖ్య కారణం మన రాజ్యాంగం. రాజ్యాంగం మనకు ఇది గంగోత్రి లాంటిది, అక్కడే అది మురికైంది. ఆ హిందూ వ్యతిరేక రాజ్యాంగం వలన మన హిందూ సమస్యలు ఇవన్నీ ఏర్పడి ఇప్పుడు మనం ఏదైతే చర్చించుకున్నామో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం సార్, సమస్యలు అని ఏదైతే అన్నారో, ప్రతి హిందువులకి సంబంధించిన సమస్య వస్తే ఎవరు బయటికి రారు, కానీ హిందూయేతర వేరే సమస్యలు వస్తాయి అంటే, నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ధర్మస్థల ఇష్యూని తీసుకుందాం అనుకోండి. ఇట్లాంటివి జరిగినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం, పలానా పూజారి ఇలా చేశాడనో, లేకపోతే పలానా గుళ్ళో ఇలా జరిగింది, పలానా ధర్మక్షేత్రంలో ఇలా జరిగింది, ఇవి మాత్రం ఫార్వర్డ్లు అవుతూ ఉంటాయి. ఇవి మాత్రం పెద్ద ఎత్తున ప్రచారాలు, డిస్కషన్స్, డిబేట్స్ అవుతూ ఉంటాయి. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే ఇది వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు మత మార్పిడి ఎప్పుడు చేయగలరు? ఆ మతంలో ఉన్న వాళ్ళకి వారి మతం మీద ఒక వ్యతిరేక భావాన్ని వచ్చినప్పుడు వాళ్ళు ఆ మతాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్తారు. మీకు ఆ మతం మీద ప్రేమ ఉన్న రోజులు ఆ మతాన్ని వదిలిపెట్టరు కదమ్మా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు బాగా ప్రేమగా ఉంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎందుకు విడిపోతారు? విడిపోరు కదా, మధ్యలో తేడాలు వచ్చినప్పుడు కదా. అంటే మన మతం మీద, హిందూ మతం మీద హిందువులకి ఏహ్య భావాన్ని సృష్టించటం కోసమని ఈ దుష్ప్రచారము, లేనిపోని నిందలు, నీలాప నిందలు ఇలాంటివి వేస్తారు. ఇప్పుడు ఇదొక్కటని కాదు, మన ధర్మస్థలం ఒకటని కాదు. అదే మీరు చర్చిలో వాళ్ళ ఫాదర్లు ఎంతోమంది చిన్న పిల్లల్ని వీళ్ళు బలాత్కారం చేస్తారు. ఏ న్యూస్ పేపర్ రాయరు. ఇప్పుడు వీళ్ళు చేసే మన క్రైస్తవులు, మన ముస్లింలు చేసే వీళ్ళు ఉలేమా వీళ్ళు ఉన్నారు కదా, ముల్లాలు, వీళ్ళందరూ వాళ్ళు చేసే దురాఘాతాలు ఎవడు రాయడు. ఎందుకంటే రాశారనుకోండి వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళ మీద ఏదో ఒకటి చేస్తారు, అది ఏదో ఉంటాయి. కానీ హిందూ అనేవాడు వీక్. మన మతం గురించి పట్టించుకోం.
ఇంకోటి మనమే దాన్ని ఫార్వర్డ్ చేస్తాం. యాక్చువల్ మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ ధర్మస్థలం మీద చూడండి, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, లేకపోతే ఇవి 95% హిందూసే. వాళ్ళు పేరుగా హిందువులు, నామమాత్రపు హిందువులు, హీనోస్. కానీ దాన్ని సృష్టించింది మాత్రం ఈ క్రైస్తవంలో మిషనరీలు కానీ, లేకపోతే ఈ కోహనా హిందుత్వవాదులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కానీ. వాళ్ళు ఎందుకు చేస్తారని మీరు అనొచ్చు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేసేది కోహనా హిందుత్వం. వాళ్ళు హిందుత్వం కాదు, పాడు కాదు. ఇప్పుడు మీరు నెక్కర్లు వేసుకొని, ప్యాంట్ వేసుకొని మీరు రోడ్డు మీద ప్రదర్శన చేస్తే అది హిందుత్వం. మీరు ఏ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా మీరు దేవుణ్ణి పూజించడం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా చేయాలా అని చేయొచ్చు అని నా అనుమానం, నాకు ఎవిడెన్స్. అట్లాగే క్రైస్తవులు చేయొచ్చు, లేదా వీళ్ళిద్దరు కలిసి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యన మీరు మిజోరంలో బీజేపీ మైనారిటీ సెల్, క్రిస్టియన్ మిషనరీ సెల్ అని పెట్టారు బీజేపీ పార్టీ మిజోరంలో. ఇక్కడ అక్కడ ఎవరన్నా మిగిలిన వాళ్ళు ఉంటే వాడు మత మార్పిడి చేయటం కాదు. అట్లాగే ఇప్పుడు మీరు మొన్న 9 ఒకటి జరిగింది కదా, మీరు ఛత్తీస్గఢ్, కేరళ వాళ్ళు పోయి చిన్నపిల్లల్ని పట్టుకుపోయి వాళ్ళు చేసేది హ్యూమన్ ట్రాఫికింగ్. వాళ్ళు అక్కడ బజరంగ్ దళ వాళ్ళు వాళ్ళ మీద కేసు పెడితే ఇమ్మీడియట్గా వీళ్ళు ఈ చర్చ్ మొత్తం వాళ్ళంతా న్యూస్ పేపర్లో మొత్తం ఇదే ధర్నాలు చేసి ఎందుకు చేశారు, ఎంత తప్పుడు కేసు అని. తప్పుడు కేసు ఎట్లా అవుద్ది? బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఓట్ల కోసం, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేరళ, he went all the way to ఛత్తీస్గఢ్, రాయ్పూర్. అక్కడికి వెళ్ళి జైలు నుంచి వాళ్ళని విడిపించి, కోర్టు ద్వారా విడిపించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పి తీసుకొచ్చాడు. ఇది కోహనా హిందుత్వం. వాళ్ళు చేసేదేమో హిందువులు తీసిపోయి మత మార్పిడి చేస్తున్నారు. సో కాబట్టి ఈ కోహనా హిందుత్వ శక్తులు కానీ, లేకపోతే క్రైస్తవ మత శక్తులు కానీ వీళ్ళు సృష్టించి ఉండొచ్చు. అందుకోసం నేను ఈరోజు ట్వీట్ చేశాను. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసింది, వాళ్ళు మంచి పని చేస్తారు. కానీ ఎస్ఐటికి ఉన్న అధికారాలు ఏంటంటే, పోలీసుకు ఉన్న అధికారాలు నేరం వరకే చూస్తారు, నేర పరిశోధన మాత్రమే. దాని వెనక ఉన్న గూడుపుటాన్ని ఏంటి, ఇవన్నీ చేయడానికి మీకు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి. అందుకని నేను కర్ణాటక ముఖ్యమంత్రి గారికి అది ట్వీట్ చేశాను. మీరు ఒక జ్యుడిషియల్ కమిషన్, సుప్రీంకోర్టు జడ్జ్ తోని ఒక జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేయండి. అసలు ఇప్పుడు ఇది 20 ఏళ్ల క్రితం జరిగిందని చెప్తున్నాడు ఆ పిల్లాడు, 1995 నుంచి 2014 వరకు. అంటే ఈ 11 ఏళ్ళు ఏం చేశాడు? సడన్గా ఈ చెన్నా అనే ఒక స్వీపరు వచ్చి బయటికి వచ్చాడు. తన వెనక ఎవరున్నారు, ఆ శక్తులు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు? ఆ తర్వాత మీడియా ఇంత దుష్ప్రచారం ఎందుకు వచ్చింది దేశం ప్రపంచ విపరీతంగా, దానికి ఎవరు ఫండింగ్ ఇచ్చారు? సో ఇవన్నీ బయటికి రావాలంటే ఇది ఎస్ఐటి ద్వారా రాదు, ఓన్లీ జ్యుడిషియల్ కమిషన్ ద్వారా వస్తుంది. అందుకోసం నేను ట్వీట్ చేశాను ఈరోజు. అవుతుందని నేను అనుకోను, కానీ అయితే మంచిది. ఎందుకంటే మనకు నిజం తెలియాలి, అప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా ఇలాంటి హిందూ వ్యతిరేక శక్తులు చేస్తుంటారు.